స్వాతంత్రమే నా ఊపిరిగా, స్వాతంత్రమే నా దీక్షగా, స్వాతంత్రమే నా ప్రాణంగా ఒక యువ కెరటం 13 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపల ఉరిదీయబడ్డటువంటి ఒక గొప్ప ఆజానుభావుడు, ఒక గొప్ప ధీరశాలి, ఒక ధైర్యవంతుడు, ఒక శక్తివంతుడు. నిజంగా చెప్తున్నా కదా, యావత్ భారతదేశ యువతరానికి ఒక ఆదర్శవంతమైన కెరటం. ఆయన చేసినటువంటి ఆంగ్లేయులు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఆయన చేసిన ఒక పొరపాటు అనేటువంటి దాని ఆలోచన చేస్తాడు. ఆయన చెప్పింది ఏంది, ఇన్కిలాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై అన్నందుకు ఆయనకు ఉరి శిక్ష చేసినటువంటి అతి భయానకమైన పరిస్థితి. 24 సంవత్సరాలు నునుగు మీసాలన్నటువంటి 24 సంవత్సరాలు ఉన్నటువంటి భగత్ సింగ్ ఆయన ఉరేస్తుంటే కూడా నవ్వుకుంటూ, నేను భారత మాత కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం నా ప్రాణాలు అర్పిస్తున్నా, ఒక్క భగత్ సింగ్ ను ఉరేస్తుండొచ్చు కానీ లక్షలాది మంది భగత్ సింగ్లు పుడతారు, మీ భరతం పడతారు అన్నటువంటి ఒక ధైర్యాన్ని, ఒక ప్రేరణను స్వాతంత్ర సంగ్రామంలో ఆయన ఇచ్చినటువంటి సమరం నేటికి కూడా యువతరానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక యువ కెరటం మన భగత్ సింగ్. ఆయన ఆదర్శమే నేటి యువతరానికి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి, ఇప్పుడు కాదు మన భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ, ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన లోపల అణువణువున ఆయన రక్తంలో కూడా ప్రతి క్షణం కూడా దేశము స్వాతంత్రం తప్ప కుటుంబము ఇంకా పెళ్లిగా ఏం చేసుకోకుండా దేశం కోసం తన ప్రాణాల్ని నవ్వుకుంటిచ్చినటువంటి గొప్ప వీరుని కన్నటువంటి దేశం భారతదేశం. భారతదేశంలో పుట్టిన ప్రతి యువకుడు కూడా ఆదర్శవంతమైనటువంటి యువ కెరటాన్ని భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్.